problem in chapter 2, motion in a straight line. The third problem, see in the textbook లో చూసి ముందు మనం ఆ ప్రాబ్లం స్టడీ చేద్దాం. go to here. A ball is thrown vertically upwards with a velocity of 20 meters per second from the top of multi-story building. The height of the point from where the ball is thrown is 25 meters from the ground. How high will the ball rise from the top of the building, and how long will it be before the ball hits the ground? Take g is equal to 10 meters per second. So important is read out the problem carefully. A ball is thrown vertically. Okay, with velocity 20 meters per second. So initial velocity how much? 20 meters per second. That is the first. A 2.3 problem. Initial velocity 2.20 and the height of the point from where the ball is thrown is 25 meters from the ground. A building height anta undi 25 meters. So here this is y naught is equal to 25 meters. So ball thrown vertically upwards కాబట్టి బాల్ని పైకి విసిరేసాడు. సపోజ్ ఇది ఒక బిల్డింగ్ అనుకుందాం. ఇది ఒక బిల్డింగు, ఈ గ్రౌండ్ లెవెల్. ఈ బిల్డింగ్ మీద నుంచి పర్సన్ ఏం చేశాడు, బాల్ని పైకి విసిరేసాడు. సో ముందు ఈ హైట్ అంతా 25 meters. దీన్ని వై నాట్ అనుకున్నాం. బాల్ నుంచి విసిరేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ విసిరేసి స్టార్ట్ చేసేప్పుడు పాయింట్ ఏ అనుకున్నాం. విసిరేసినప్పుడు పాయింట్ ఏ నుంచి చేసినప్పుడు ఏమవుతుంది, బాల్ పైకి ఎట్లా ఎగిరింది. సో గోస్ టు మ్యాక్సిమం పాయింట్ బి. ఈ పాయింట్ రీచ్ అవ్వగానే ఇక్కడ వెలాసిటీ ఎంత, v0 20 meters per second. ఇది రీచ్ అవ్వగానే గోస్ టు 0 వెళ్ళిపోద్ది. అంటే ఎట్ బి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0 meters per second. But acceleration, once a ball is thrown, it is travel in the air. ఎయిర్లో ఫ్రీగా మూవ్ అవుతుంది. అప్పుడు సింప్లీ టేకెన్ యాజ్ g, దట్ ఈజ్ ఈక్వల్ టు -10. ఇచ్చిన డేటా ప్రకారం ఇచ్చింది ఏమిచ్చాడు, g ఈజ్ ఈక్వల్ టు 10 meters per second square. సో g ఇచ్చేసాడు. సో ఇది ఇక్కడ బి నుంచి గ్రౌండ్, సి అనేది గ్రౌండ్. ఇది మొత్తం ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ y అనుకోండి. ఈ గ్యాప్ ఏ నుంచి బీకి ఏంటిది, y మైనస్ y0. ఇప్పుడు ఈ హిట్ అవ్వాలంటే ఇప్పుడు ఈ యాక్సిలరేషన్ అంతా -10 meters per second. ఇక్కడి నుంచి ఇక్కడికి బీడి గ్రౌండ్కి వెళ్ళాలంటే మా అడిగిన క్వశ్చన్ ఏంది, ఏ నుంచి బీకి వెళ్తుంది, ఆ హైట్ ఎంత, y మైనస్ y0 అంత. అలాగే ఇక్కడి నుంచి మళ్ళీ కింద రావడానికి ఇది. సో మొత్తం ఏ నుంచి మొదలుపెట్టి ఫ్రమ్ ఏ టు బి, మళ్ళీ అగైన్ బి టు సి ట్రావెల్ అయ్యే టైం పీరియడ్. సో టైం
from A to B and then to C. ఈ టైం కావాలి. అండ్ దీనిలో ఏమో T1 అనుకుంటే దీన్నేమో T2 అనుకుంటే ఇది ప్లస్, అంటే T ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ T2 కనుక్కోవాలి. అది మనం కనుక్కోవాల్సింది. y మైనస్ y0 ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్, T ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. ఇవి రెండు మనం కనుక్కోవాలి. సో బాల్ ఏడు నుంచి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ కిందకి ట్రావెల్ అవుతుంది. ఓకేనా, అది ఎట్లా కనుక్కుంటాం. సో మనకి ఇచ్చింది ఏంది, y ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ v0t ప్లస్ హాఫ్ at స్క్వేర్. y ఈజ్ ఈక్వల్ టు v0 ప్లస్ v0t ప్లస్ హాఫ్ స్క్వేర్. దీంట్లో y మైనస్ y0 ఈజ్ ఈక్వల్ టు v0t ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఇది చేద్దాం. చూస్తే v0 తెలిసింది, ఏ తెలుసు, t తెలియదు మనకి, కాబట్టి దీన్ని మనం చేయలేం. సరే, దీన్ని యాక్సెప్ట్ చేయలేం. ఇంకో ఫార్ములా ఏంటిది, v స్క్వేర్ మైనస్ v0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a ఇంటూ y మైనస్ y0. v స్క్వేర్ మైనస్ v0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a ఇంటూ y మైనస్ y0. అంటే v ఎంత 0, v0 ఎంత 20, a ఎంత -10. So applying these three, v0 0, v0, v0 20, a 10, then we find out the y minus y0. So y minus y0 is equal to v square minus v0 square by 2a. 0 minus 20 square by a ఎంత 20 square by 2 into -10 ఏమొస్తుంది, -20 square by -20. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 20 స్క్వేర్ ఎంత ఏంది, 20 ఇంటూ 20 బై 20. 20 ఒక 20 క్యాన్సిల్ అవుతుంది, అంటే 20 మీటర్స్. అంటే y మైనస్ y0 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y0 ఈజ్ ఈక్వల్ టు 20. సో a to b length y minus y0 is equal to 20 meters. Now t is travel from a to b and again b to c. So a to b travel time is t1, b to c travel time is t2. How to find out that time? For that, first we take then first t1 measurement. T1 measurement. T1 means what is the velocity, final velocity. T1 means from A to B. A initial velocity, at B final velocity. V0 is 0 because at the top when B reach, the velocity goes to 0 and then goes to downward. So V0, V0 is equal to 20 meters per second. A is equal to -10 meters per second. You know V is equal to V0 plus AT. So I want to take this is the V is equal to V0 plus AT1. So V means how much? 0. V0 means 20 plus -10 into T1. So here 20 to say the same as the -20. So -10 T1 is equal to -20. So minus cancel. T1 is equal to 20 by 10
that is equal to seconds. సో t1 వచ్చేసింది. నౌ t2 వచ్చేసరికి అంటే ఫ్రమ్ B to C. ఇప్పుడు B నుంచి Cకి ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ వచ్చరికి అక్కడ B దగ్గర ఉన్న వెలాసిటీ ఏమో ఇనీషియల్ వెలాసిటీ. ఓకే, ఇనీషియల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ హీట్ అవుతుంది కాబట్టి మనకు తెలియదు, దాన్ని వదిలేద్దాం. అండ్ దెన్ డిస్టెన్స్ ఈజ్ టోటల్లీ y. What is that? Y. You know y0 is 25. Y minus y0 is equal to 20. So from that y minus y0 is equal to 20 meters. Y minus 25 meters is equal to 20 meters. Y is equal to 25 plus 20, that is equal to 45. So total y is 45. So you know y is equal to y0 plus v0t plus half at square. Here y is equal to y0 plus v0. Here mentioned from B to C only, that is taken as t2 plus half into a t2 square. Half a t2 square. Now y minus y0. Y means how much? From B to C. Y. That is the 45. y0 initially taken as 0 because it treating as y0 0. Y is 45. Total distance. For this measurement, this y totally taken as 45 and treating y0 is simply 0. Okay. So 45 0 plus v0 is 0 because v0 is also 0. At B velocity is 0. Okay, from that is into t2 plus half into minus 10 into t2 square. So 0 పోయింది, 0 పోయింది, ఇక 2 into 5 అంటే minus 5 t2 square is equal to y0. సారీ అండి, ఇక్కడ y అనేది జీరోకి వెళ్ళిపోతుంది, 0 పెట్టుకోవాలి. ఇదేమో టోటల్ డిస్టెన్స్ 45 పెట్టుకోవాలి. అప్పుడు 0 45 అంటే minus 5 t2 square is equal to minus 45. So minus minus cancel. t2 square is equal to 45 by 5, that is equal to 9. t is equal to root 9, that is equal to 3 seconds. So t is equal to t1 plus t2, that is equal to 2 plus 3, that is equal to 5 seconds. So I travel from A to B, from B to C, totally equal t2 seconds and 3 seconds, totally taken as 5 seconds. This way I explain this problem. So once again repeat here. From the question, a building height is 25 and from A to B, ball is thrown, it reaches to B, is the 0 velocity, again it goes to fall down like that. Total taken at y. The difference is taken as y minus y0. With respect to this, we measure the y minus y0. That is with the help of this v square minus v0 square is equal to 2a into y minus y0. In this, v is equal to 0, v0 is equal to 20 and a is equal to minus 10 meters per second square. By applying this
y minus y naught is equal to v square minus v naught square by 2a, and then observe the 20 meters. So y minus y naught is equal to 20 meters. So y minus y naught 20 means from a to b, then total y is equal to y plus 25. This 20 plus 25, that is taken as 45. Totally what the displacement? 45. For measuring time, from a to b, one is time and t1, from b to c time is time t2. For t1, what is the velocity? v naught 0, v 0, v naught is 20 meters per second. So a is equal to minus 10. So you know v is equal to v naught plus 80. Applying 0, 20, minus 10 t1, minus 10 t1 is equal to minus 20 t is equal to 2 seconds. For measuring t2, that is from b to c, take y minus y naught is equal to 20, y minus 20 is equal to 20, y is equal to 45. Okay, total displacement is 45. But for making this analysis, take y naught initially, the total is 45. So 45, and it is taken as 0 and plus 0 t2 minus 10 t2 square half. Cancellation get the 3. T is equal to t1 plus t2, that is equal to 2 plus 3, that is equal to 5 seconds. Okay. Thank you. సరిగా జాగ్రత్తగా ప్రాబ్లం టెక్స్ట్ బుక్లో రీడౌట్ చేయండి. ఈ వీడియోలో చూపించిన ప్రాబ్లంలో ఒకసారి చూసుకోండి. రెండోది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోలు నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తర్వాత కామెంట్స్లో మీకు ఏమన్నా బెటర్మెంట్స్ కావాలి, ఇలా కావాలి, ఇంకో రకంగా చెప్పండి అనే విధంగా మీకు కనిపిస్తే చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ channel and like the channel. If you have any doubts or any clarification, please put in the comment. Okay, thank you.